నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పెనుమదంలోని హిందూ శ్మశాన వాటికల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నిమ్మల రామానాయుడు. గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేసిన మంత్రి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. సింహాచలం గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల సౌకర్యార్థం లక్ష్మీ నరసింహ మార్గ్ ప్రారంభం. ఆధునిక ప్రమాణాలతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టామన్న విశాఖ ఎంపీ శ్రీభరత్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం. కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన పార్టీ నాయకులు. ప్రతి మనిషి పుట్టుక ఎంత ప్రాముఖ్యమో అతని చివరి మధ్యలో కూడా అంతే ప్రశాంతంగా ముగియాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆకాంక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమదంలో సుమారు 9 సామాజిక వర్గాలకు చెందిన 7 ఎకరాల హిందూ శ్మశాన వాటికలో ఓఎన్జీసీ సిఆర్సీ నిధులు 80 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామస్తులు సుమారు 300 మందితో కలిసి శ్మశాన వాటిక అభివృద్ధి పనులు సమాధానం చేశారు. శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో మంత్రితో పాటు గ్రామంలోని నాయకులు, పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున వచ్చి శ్రమదానం చేశారు. దీంతో మంత్రి నిమ్మల కూడా వారితో కలిసి రోజంతా ఇసుక, కంకర, సిమెంట్ను గమ్మెడాలతో ఎత్తుకుని మిర్లల్లో పోశారు. ప్రహరీ గోడ నిర్మాణంలో ఐరన్ను కట్ చేసి బొట్టలు కట్టి చివరకు ఆయన తాపి మీద సిగమారు. శ్మశాన వాటికలో అభివృద్ధి పనులను పూర్తి చేసి కైలాసవనంగా సుందరీకరిస్తామన్నారు. వాటిక అంటే ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలి. అటువంటి శ్మశాన వాటిక అత్యంత సుందరంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటే పాలకొల్లు నియోజకవర్గంలో గతంలో పట్టణంలో ఏ రకంగా అయితే ఒక అద్భుతమైనటువంటి కైలాస వనాన్ని నిర్మాణం చేశామో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి శ్మశాన వాటికలు కూడా ఆ మాదిరిగానే నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతోటి సిఎస్ఆర్ అంటే ఎవరైతే ఈవేళ నేను ఒక శాసనసభ్యుడిగా గాని ఒక మంత్రిగా గాని నాకున్నటువంటి పరపతి ఏదైనా ఉంటే దానిని నా కుటుంబానికో నాకో కాకుండా నా నియోజకవర్గానికి చేయమని చెప్పి ఆ రకంగా సిఎస్ఆర్ ఫండ్స్ ను కూడా నియోజకవర్గానికి తీసుకొచ్చి శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు పెనుమదం గ్రామానికి సంబంధించినటువంటి దగ్గర 10-12 సంఘాలకు సంబంధించినటువంటి అతి పెద్ద శ్మశాన వాటిక. ఈ శ్మశాన వాటిక ఒక డంపింగ్ యార్డ్ లాగా ఉంది నిన్నటి దాకా. అటువంటి డంపింగ్ యార్డ్ లా మారిపోయినటువంటి శ్మశాన వాటికని ఈవేళ ఓఎన్జీసీ మెగా సిఎస్ఆర్ ఫండ్స్ మాత్రమే కాకుండా గ్రామస్తులను కూడా భాగస్వామ్యం చేసి ఈవేళ నేను ఒక పిలిపిస్తే ఈవేళ పెద్ద ఎత్తున కదిలి వస్తూ ఉన్నారు యువత అందరూ కూడా శ్మశాన వాటికలు బాగు చేసుకోవడానికి. గతంలో శ్మశాన వాటికలో అడుగు పెడితే ఇంటికెళ్లి స్నానం చేయాలి, లేకపోతే ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారు, లేకపోతే పెళ్లి కుదిరింది, ఇట్లాంటి సెంటిమెంట్స్ తోటి అసలు శ్మశాన వాటికి అడుగు పెట్టినటువంటి పరిస్థితి. కానీ గత 2 సంవత్సరాలుగా ప్రజలు ఎడ్యుకేట్ చేయడం ద్వారా శ్మశాన వాటికంటే అది కూడా ఒక కైలాస వనం, శివుడు నివసించేటువంటి స్థలం, పూజ్య స్థలం అని చెప్పి ఈవేళ మహిళలు సైతం వచ్చి శ్రమదానంలో పాల్గొంటూ ఉన్నారు. ఈవేళ 300 మంది ఈవేళ ఈ పెనుమదం గ్రామానికి సంబంధించినటువంటి యువకులు, మహిళలు, పెద్దలు, సంఘ నాయకులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క శ్రమదానంలో పాల్గొని ఇంత ముమ్మరంగా ఈ యొక్క శ్మశాన వాటిక అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే ప్రజల్లో ఆ రకంగా మనం చైతన్యం కల్పించాం. అదేవిధంగా ఇంకా నియోజకవర్గంలో ఇంకా శ్మశాన వాటికలు 1 by 1 క్లియర్ చేస్తూ ఉన్నాం. దయవుంచి దాతలు, ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా, ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ఆకరణ వచ్చేది ఇక్కడికే. మనం పుట్టినప్పుడు మన మొదటి స్నానం మనకెవరికి గుర్తుండదు, మనం చనిపోయిన తర్వాత ఆఖరి స్నానం మనకు తెలియదు. మొదటి స్నానం గుర్తుండదు, ఆఖరి స్నానం తెలియదు. అంచేత మధ్యలో గాలి బుడగ లాంటి జీవితం కోసం సంపాదన మీద సంపాదనలు, మనవాళ్ళు, ముని మనవాళ్ళు అనేటువంటి క్యాలిక్యులేషన్ లేకుండా మనతో పాటు మన రేపొద్దున మనం లేకపోయినా ఈ సమాజంలో ఉండేది మనం చేసేటువంటి మంచి పనులు మాత్రమే. అందుకనే ఆ రకంగా సమాజం అంతా కూడా, ప్రజలందరూ కూడా, దాతలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇటువంటి శ్మశాన అభివృద్ధి కార్యక్రమాలలో నాకు కూడా చేయూతనివ్వాలని చెప్పి శ్రమదానం ద్వారా కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఐక్యతతోటి ఈ యొక్క శ్మశాన వాటికలను అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాను.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో వివేకానంద హాల్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్తో పాటు బీసీ కార్పొరేషన్ ఈడీఏ శ్రీనివాసరావు, జిల్లా స్వర్ణగ్రామ వార్డు అధికారి జె వేణుగోపాల్, జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ ఎన్ శ్రీధర్, డీడీఓ పి వాసుదేవరావు తదితరులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో అందిన అర్జీల పరిష్కారానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సింహాచలం శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదర్శనకు వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ఎన్ఎస్టీఎల్ నుండి సింహాచలం వరకు జీవీఎంసీ నిధులతో అభివృద్ధి చేసిన రహదారి లక్ష్మీ నరసింహ మార్గ్ పేరుతో ఏర్పాటు చేసిన మార్గం అందుబాటులోకి వచ్చింది. విశాఖ ఎంపీ శ్రీ భరత్, ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు, జిల్లా కలెక్టర్, జీవీఎంసీ స్పెషల్ ఆఫీసర్ ఎం అభిషిత్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్లు లక్ష్మీ నరసింహ మార్గను ఘనంగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఈ మార్గాన్ని వినియోగిస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆధునిక ప్రమాణాలతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఒక యాత్రికుడిగా ఈ రోడ్లో ఒకసారి వెళ్ళడం జరిగింది. అన్నట్టు అప్పుడు 8 అడుగులు ఉన్నప్పుడు ఎవరో ఒక చిన్న బైక్ పార్క్ చేశారు, కారు ఆగిపోయింది. అక్కడే 15 నిమిషాలు ఆగాల్సి వచ్చింది, ముందుకు వెళ్ళలేకపోయాం. సో అప్పటి నుంచి అనుకుంటున్నా ఈ రోడ్డు గురించి మనం ఏదో చేయాలి అని. 8 నెలల్లో అంటే కంకణం పట్టుకుని ఇది చేయాలని గణబాబు గారు, కమిషనర్ గారు చాలా ప్రొయాక్టివ్గా దీన్ని మేనేజ్ చేసి పూర్తి చేయడం అభినందిస్తున్నాను టీం అందరినీ. అండ్ ఆయన అన్నట్టు 99 భవనాలు కూడా ఇవాళ అక్కడ డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు ఎవరైతే అక్కడ రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మీ సపోర్ట్ కోసం. ఈ ఒక రోడే కాదు, ఇప్పుడు అక్కడ గోపాలపట్నం నుంచి సింహాచలంకి వెళ్ళే దారిలో కూడా కొన్ని బిట్లు మిగిలిపోతే అది కూడా పూర్తి చేస్తే అది కూడా 4 లేన్ రోడ్ పూర్తవుతుంది. అన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ముందుగా మనకి రోడ్స్ కనెక్టివిటీ అందరికీ బాగుంటుంది. కొత్తగా ఇప్పుడు ఏంటి అంటే ఎయిర్పోర్టు. సో ఎయిర్పోర్ట్కి ప్రతి రోడ్డు ఏదైతే కనెక్ట్ అవుతుందో మనం ఓపెన్ అప్ చేయగలిగితే ఆ డిస్టెన్స్ మనకి టైం కలిసి వస్తుంది. సో ఆగస్ట్ 1 ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కోసం కూడా వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇది ఒక రియాలిటీ మన కళ్ళ ముందు మనం చూస్తున్నాము. నెక్స్ట్ మంత్ ఏదో టైం ఎయిర్పోర్ట్ ప్రారంభించబోతున్నారు. సో అప్రిషియేటింగ్ ద థింగ్. మీరు కూడా మీడియా వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకెక్కడన్నా రోడ్స్ ఇంకా డెవలప్ చేయాలి, లేదా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ప్రొయాక్టివ్గా తీసుకుంటాము అని గమనించండి. ఎక్కడ అభివృద్ధి చేస్తున్నా సరే కొందరు బయటకు వచ్చి చేస్తున్నారు, కొందరు దొంగచాటుగా కేసులు వేసి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే మనం ఇందిరానగర్ నుంచి కుమారి కళ్యాణ మండపం వరకు సుమారు 12 కోట్ల వ్యయంతో 1.5 కిలోమీటర్ వరకు మనం ఈ రోడ్డుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొత్త రోడ్డు విస్తరణ చేసి అలాగే ఇక్కడ చాలా రిటైనింగ్ వాల్స్, అలాగే ల్యాండ్ ఫిల్లింగ్, బీటీ కంప్లీట్ కొత్త రోడ్డు కింద మనం తయారు చేసుకోవడం జరిగింది. మన ఎంపీ గారు చెప్పినట్టు అలాగే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చాలా ఒడిదుడుకులను దాటుకొని కోర్టు కేసెస్ని, లీగల్ డిస్ప్యూట్స్ని దాటుకొని ఇక్కడున్న ప్రజానికం సపోర్ట్తో మనం ఈ రోడ్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. విశాఖపట్నం డెవలప్మెంట్లో ప్రజలు ఎలా పాలు పంచుకుంటున్నారు అనే దానికి ఈ రోడ్డు ఒక నిదర్శనం. ఇలాగే ప్రతి చోట మనం ఎక్కడ డెవలప్ చేయాలనుకున్నా ప్రతి చోట ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఇనిషియేటివ్ని వాళ్ళ వంతు ప్రయత్నం, కృషి వాళ్ళు చేస్తున్నారు. ఇలాగే ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టు అతి త్వరలో మనం ఎయిర్పోర్ట్ని ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన ఆల్ కనెక్టింగ్ రోడ్స్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. అతి ముఖ్యంగా కోస్టల్ కారిడార్ ప్రాజెక్ట్ ఏదైతే పర్మనెంట్ సొల్యూషన్ అవుతుందో మన ఎయిర్పోర్ట్కి, అది కూడా శాంక్షన్కి తుది దశకు చేరుకుంది. డిసెంబర్ ఈ సంవత్సరం లోపల ఆ ప్రాజెక్ట్ని కూడా గ్రౌండ్ చేయాలని చెప్పి హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మా అందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే మన మెట్రో ప్రాజెక్ట్ మీద కూడా కంటిన్యూస్గా రివ్యూ జరుగుతోంది. మెట్రో ప్లస్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ని కూడా మనం టేకప్ చేస్తాము. సిటీని మొత్తము అలాగే విశాఖపట్నంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ విశాఖపట్నానికే కాకుండా ఎంటైర్ ఎకనామిక్ రీజన్ మొత్తం ఉత్తరాంధ్రకి గేట్వే అయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఆ విధంగా మనం పనిచేస్తున్నాము. ఇలాగే ప్రతి నెల సామాన్యులకు రాష్ట్రపతి భవనం తలుపులు తెరిచిన మహనీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని వైసీపీ నాయకులు కొనియాడారు. ఆయన జీవితం, ఆయన ఆలోచనలు తరతరాలకు స్ఫూర్తినిచ్చే దివ్య దీపాలని చెప్పారు. మహోన్నతమైన స్థాయికి ఎదిగిన ఆయన చూపించిన వినయం, నిరాంబరత ప్రపంచానికే ఒక మార్గదర్శకంగా నిలిచాయన్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో భారతరత్న మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
కలాం చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కలలు కనండి, వాటిని నెరవేర్చుకోవడం కోసం అనుక్షణం శ్రమించండి అని కలాం చెప్పిన మాటలు నిరంతరం యువత మధ్యలో మెదులుతూనే ఉంటాయని గుర్తు చేసుకున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం గారిని నివాళులు అర్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో. మరి ఒక భారతరత్నగా, ఒక మిసైల్ మెయిన్గా, ఒక రాష్ట్రపతిగా ఎన్నో సేవలు దేశానికి అందించిన ఘనత ఏపీజే అబ్దుల్ కలాం గారిది. మరి ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఈ యొక్క స్థాయికి ఎదిగారంటే ఆయన చేసిన పట్టుదల, కృషి ఈ భారతదేశంలోనే కాదు యావత్తు ప్రపంచంలోనే ఆయనకి గర్వించదగ్గ విషయం. మరి మీరు కలలు కనండి, ఆ కలల్ని సొంతం చేసుకోండి మీరు కృషితో పట్టుదలతో అని యువతకి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. అదే బాటలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల్లో పిల్లలకి మంచి ఉన్నత స్థానం కల్పించాలి, వైద్య విద్య రంగాల్లో వాళ్ళు ఉన్నత స్థానాలకి ఎదగాలని చెప్పేసి అప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ ద్వారా ఎంతోమంది పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలో పయనిస్తూ ఏదైతే వైద్యకు విద్యకు ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమంతో ఈ యొక్క రాష్ట్రాన్ని నడిపించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులకి మైనార్టీల తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారికి మా ముస్లిం మైనార్టీల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాము. ఇవాళ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని వారిని స్మరించుకుంటూ ఆయన చెప్పిన ఒక కోట్ తెలియపరుస్తా ఉన్నా. డ్రీమ్ 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 టర్న్స్ ఇంటూ థాట్స్, థాట్స్ టర్న్స్ ఇంటూ యాక్షన్స్. సో కళలు కనండి, ఆ కళల్ని ఆలోచనలోకి పెట్టండి, ఆ ఆలోచనల్ని యాక్షన్స్ ద్వారా నిరూపించండి అని చెప్పి యువత అందరికీ కూడా ఆయన మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మేఘాలయ షిల్లాంగ్లో స్టూడెంట్స్తో మమేకం అవుతూ ఇంటరాక్ట్ అవుతూ ఆయన కాలం చేయడం జరిగింది. ఇవాళ శాటిలైట్ SLV-3లో ఆయన ప్రధానమైన పాత్ర భారతదేశానికి ఒక ఆదర్శప్రాయంగా 2002 నుంచి 2007 దాకా ఆయన భారతదేశ ప్రెసిడెంట్గా ఆయన చిన్నతనం నుంచి ఎన్ని కష్టాలు పడ్డారో ఆ కష్టాలన్నీ కూడా ఆయన ఎప్పుడు కూడా ఒక చిరునవ్వుతోనే ప్రతిదానికి సమాధానం ఉంటుంది. చిన్న పిల్లలతో సైతము ఏ రకంగా మమేకం అవుతూ వాళ్ళకందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా మరి ముందుకు రావడం జరిగింది. మరి అబ్దుల్ కలాం ఆజాద్ గారిని, ఏపీజే అబ్దుల్ కలాం గారిని వారిని స్మరించుకుంటూ యువత అందరూ కూడా ముందుకు రావాలి, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇప్పుడు కాసేపు ప్రకటనలు.